Now we discuss about paper 4 bioorganic chemistry, that means natural products. In this, we discussing fourth unit nucleic acids. So the nucleic acids are completed in the last class. Now we discuss about another topic in the fourth unit, that is pharmaceutical productions. Pharmaceutical productions. So pharmaceutical productions అంటే ఏంటి? ఫార్మా అంటే ఏంటి? ఫార్మా. సో యూ వెల్ నోన్ అబౌట్ ఆన్ ఫార్మా. ఫార్మా అంటే మనకు తెలుసు. ఈరోజు మనం యూజ్ చేసే మెడిసిన్స్ అన్నిటిని కూడా తయారు చేసే కంపెనీని ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అని అంటారు. ఏమంటారండి? మనం యూజ్ చేసే ఆల్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ ప్రిపేర్డ్ సింథటికల్లీ. ఆ ప్రిపేర్ చేసే కంపెనీస్ని ఏమంటారంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అంటారు. సో ఇక్కడ ఫార్మా అంటే ఏంటి? మెడిసిన్. ఫార్మా అంటే ఏంటంటే మెడిసిన్. మెడిసిన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మెడిసిన్? మెడిసిన్ మీన్స్ ఇట్ క్యూర్స్ ది డిసీజ్. ఎక్కడైతే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం, మన మెటబాలిక్ సిస్టంలో ఎక్కడైనా ఒక ప్రాబ్లం కనుక ఏర్పడితే ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేయడానికి మనం ఎక్స్టర్నల్గా ఆర్ ఇంటర్నల్గా కొన్ని మెడిసిన్స్ని తీసుకుంటాం. ఆ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? ఇట్ క్యూర్స్ ద ప్రాబ్లం, ఇట్ క్యూర్స్ ద డిసీజెస్, ఇట్ క్యూర్స్ ద ప్రాబ్లం. సో అలాగే ఏదైతే తగ్గిస్తుందో దాన్ని మనం మెడిసిన్ అంటాం. సో మెడిసిన్ దీన్ని డ్రగ్స్ అని కూడా అంటాం. మెడిసిన్స్ ఏంటంటే డ్రగ్. మెడిసిన్స్ అంటే డ్రగ్స్ అంటే ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏం చేస్తాయి? డ్రగ్స్ని ప్రొడక్షన్ చేస్తాయి ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. డ్రగ్స్ని ఏం చేస్తాయండి? ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏం చేస్తాయి? డ్రగ్స్ని ప్రిపేర్ చేస్తాయి, అంటే ప్రొడక్షన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చేస్తాయి. మరి ఈ మెడిసిన్స్ని ఎలా తయారు చేస్తారు? ఏ విధంగా తయారు చేస్తారు? ఎందుకు తయారు చేస్తారని కనుక మనం చూస్తే మనకి దీని మీద చాలా నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే యు నో వెరీ వెల్, ఈరోజు వితౌట్ మెడిసిన్ ద మ్యాన్ లైఫ్ ఆర్ హ్యూమన్ లైఫ్స్ ఆర్ నాట్ కంటిన్యూయింగ్ ఇన్ దర్ లైఫ్ ఎంటైర్లీ. మనిషి యొక్క జీవితం ఈ మెడిసిన్స్ అనేవి లేకుండా ఎక్కడా కూడా ఈరోజు పాసిబుల్ కావట్లేదు. మరి ఈ మెడిసిన్స్ లేనప్పుడు పరిస్థితి ఏంటి? యాక్చువల్గా మనకి ఇన్ ద రీసెంట్గా కరోనా సో ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపింది కరోనా. ఈ కరోనా వైరస్ తోటి ప్రపంచం మొత్తం కూడా అల్లాడిపోయింది. మరి ఇప్పుడు ఈ కరోనాకి మనం ఏం చేస్తున్నామండి? వీ కెన్ టేక్ ద వ్యాక్సిన్. కరోనాకి ఏం చేస్తున్నాం? వ్యాక్సిన్. అంటే మన కరోనాకి వ్యాక్సిన్ అనేది మందు వేయించుకుంటున్నాం, డ్రగ్. ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమవుతుందండి? ఇట్ డెవలప్స్ ది యాంటీబాడీస్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. మన హ్యూమన్ బాడీలో బ్లడ్స్లో అది ఏం చేస్తుంది? యాంటీబాడీస్ని ప్రిపేర్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తే ఎప్పుడైతే కరోనా వైరస్ మన బాడీలోకి ఇన్సెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తుంది? డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ అంటే దే డెవలప్ ది డే బై డే దాని యొక్క కెపాసిటీని ఏం చేస్తుంది? మన బాడీలో ఇంక్రీజ్ చేసుకుని ఆల్ ఆర్గన్స్ని మన బాడీని డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు మన బాడీ ఏం చేస్తుంది? దానికి యాంటీబాడీస్ని రిలీజ్ చేసి దాని డెవలప్మెంట్ అవ్వకుండా కాపాడుతుంది. కానీ మన బాడీ ఒకవేళ యాంటీబాడీస్ని కనుక తక్కువగా తయారు చేయలేకపోయినా అప్పుడు ఏం చేస్తుంది? దాని యొక్క డామినేషన్ అనేది ఎక్కువైపోయి మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అంటే డ్యామేజ్ అనేది ఎక్కువ అవడం వల్ల ఆటోమేటిక్గా చనిపోవడం కానీ లేదంటే నీరసిపోవడం కానీ జరుగుతుంది.
ఇప్పుడు మనం వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వ్యాక్సిన్ బాడీలో యాంటీబాడీస్ని తయారు చేస్తాయి. ఎప్పుడైతే యాంటీబాడీస్ అనేవి వచ్చాయో ఆ యాంటీబాడీస్ ఎలా పనిచేస్తున్నాయి, రక్షణ వలయం కింద పనిచేస్తున్నాయి. సో ఈ రక్షణ వలయం కింద ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ కరోనా వైరస్ అనేది మనకి వచ్చిందో ఆ వైరస్ని ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. ఏ విధంగా వైరస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఎలా ప్రొటెక్ట్ చేస్తాయి అంటే ఆ వచ్చిన వైరస్ని డెవలపింగ్ కాకుండా చేస్తాయి. డెవలపింగ్ కాకుండా ఏం చేస్తుంది, దాని యొక్క ప్రొపగేషన్ జరగకుండా, డెవలపింగ్ అవ్వకుండా దాన్ని కిల్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఆ వైరస్ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజింగ్ అనే దాని యొక్క కెపాసిటీని అని కోల్పోయి మనం మళ్ళీ నార్మల్ హెల్తీగా రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఏదైనా ఒక డిసీజ్ కనుక మనకు వస్తే ఆ డిసీజ్ నుంచి మనం రక్షించుకోవడానికి ఏం చేస్తాం, ఒక మెడిసిన్ అనేది యూజ్ చేస్తాం. ఏదైనా మనకి డిసీజ్ వచ్చింది, వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి నుంచి రక్షించుకోవడానికి మనం ఏం చేస్తాం, ఒక డ్రగ్ని డెవలప్ చేస్తాం. ఓకేనా. ఈ డ్రగ్ డెవలప్మెంట్నే ఫార్మా అని అంటాం. డ్రగ్ డెవలప్మెంట్నే ఫార్మాసిటికల్స్ అంటాం. డ్రగ్ డెవలప్మెంట్ ఎవరు చేస్తారు, ఫార్మాసిటికల్ కంపెనీస్ ఈ డ్రగ్స్ని డెవలప్మెంట్ అని చేస్తారు. ఇప్పుడు కరోనా వైరస్కి మనకి వ్యాక్సిన్ తయారు చేసిన మన ఏపీలో అంటే మన తెలంగాణలో భారత్ బయోటెక్, ఇట్ ఈస్ ఎ ఫార్మాసిటికల్ కంపెనీ. అలాగే ఇంకోటి సీరం ఇన్స్టిట్యూట్, ఇట్ ఈస్ ఎ ఫార్మాసిటికల్ కంపెనీ. అలాగా అమెరికాలో, రష్యాలో, ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆల్ ఓవర్ వరల్డ్. సో మెనీ కంపెనీస్ ఆర్ ప్రిపేర్డ్. స్పుత్నిక్ వి అని ఇలా ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది కరోనా వైరస్. అది ఫార్మాసిటికల్ కంపెనీస్. ఈ విధంగా ఒక డ్రగ్ని కానీ మెడిసిన్ కానీ డెవలప్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో డెవలప్ చేసే విధానాన్ని ఫార్మాసిటికల్స్ అంటారు. ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఫార్మాసిటికల్ కంపెనీస్ అంటారు. ఈ ఫార్మాసిటికల్లో డ్రగ్ డిజైనింగ్ అనేది, ఈ డ్రగ్స్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది. డ్రగ్ ప్రిపరేషన్ ఫార్మాసిటికల్లో డ్రగ్ ప్రిపరేషన్ అనేది ఎలా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి న్యాచురల్గా కొన్ని సబ్స్టేట్, కెమికల్ సబ్స్టేట్స్ అనేది దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రకృతిలో అనేక రకాలైన లీవ్స్ కానీ, స్టెమ్స్ కానీ, ఇంకా ఫ్రూట్స్, ఇలా వెజిటేబుల్స్, ఇలా మెనీ కైండ్స్ ఆఫ్ రా మెటీరియల్స్ ఆర్ దేర్. ఈ రా మెటీరియల్ మనం ఒకసారి ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కనుక వచ్చిందనుకోండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏం చేస్తాం, కిచెన్లోకి వెళ్ళి జీలకర్ర లేదంటే వాము తీసుకుని దాన్ని వాటర్లో బాయిల్ చేసుకుని ఆ కషాయం మనం తాగితే ఏమవుతుంది, ఇట్ రిడ్యూస్ చేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ని మనకి కంట్రోల్ చేస్తుంది. అప్పుడు ఫ్రీ అవుతుంది. అంటే ఇది మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా మెడిసిన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి మనకు ప్రకృతిలో వామ్ అనేది డైరెక్ట్గా దొరుకుతుంది, జీలకర్ర అనేది డైరెక్ట్గా దొరుకుతుంది, లేదంటే ఇంకా ఏదైతే ధనియాలు ఇలాంటివి ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలా దొరుకుతాయి, డైరెక్ట్గా మనకి ప్రకృతిలో దొరుకుతుంది. ఇప్పుడు ఏదైతే మనకి న్యాచురల్లీ అవైలబుల్ కాంపౌండ్స్ ఉన్నాయో దాని నుంచి మనం అది మన బాడీ మీద ఎలా పనిచేస్తుందో దాంట్లో ఉన్న కెమికల్ స్ట్రక్చర్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఏం చేస్తున్నాయండి అంటే ఒక ప్రకృతిలో దొరికే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆనందయ్య ఆయుర్వేద మందు తయారు చేస్తాం. ఆయన తయారు చేసే దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఒక 15-20 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అంటే 15-20 రకాలైన మూలకాలు ఉన్నాయి. అంటే ఏంటి, మామిడాకని, నేరేడాకని, తెల్ల జిల్లేడాకని, తిప్పతే కానీ, ఇంకా చాలా తోక మిరియాలని, ఓకేనా, ఇంకా చాలా బెల్లం అని, ఇలా చాలా రకాల ఒక 20-15 రకాలైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపితే ఏమవుతాయండి, ఒకటి తీసుకోవచ్చు కదా, కాదు. ఇవన్నీ కలిపి ఏం చేస్తున్నాడే, హీట్ అనేది చేస్తున్నాడే, గ్రైండ్ చేస్తున్నాడే. ఇవన్నిటిని కలిపి ఒక రకమైన పదార్థాన్ని తయారు చేస్తాం. ఒక జిగటగా ఉండే ఒక పదార్థాన్ని తయారు చేస్తాం. ఈ పదార్థం అనేది ఏం చేస్తుంది అంటే అప్పుడు దాన్ని మనం కనుక వేసుకుంటే అవి మన బాడీ మీద వర్క్ చేస్తాయి. ఓకేనా. సో ఇక్కడ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇప్పుడు ఈ కాంబినేషన్స్ అన్నీ జరిగిన తర్వాత మనం అనుకోవచ్చు ఇవి ఉన్నాయి కదా, దొరుకుతున్నాయి కదా ప్రకృతిలో అని, ఒకదాని కూడా కలిపి తినేసామనుకోండి, ఏమవుతుంది, లోపలికి వెళ్ళిన తర్వాత అవి ఒకదానితో ఒకటి ఏ విధమైన కెమికల్ రియాక్షన్ జరుగుతాయన్నది మనం తెలుసుకోవాలి.
ఈ కెమికల్ రియాక్షన్స్ ఏం జరుగుతుందని తెలుసుకోకుండా అన్ని బాగున్నాయి కదా నువ్వు తింటా ఉన్నావు అనుకోండి, లోపలికి వేసుకున్నావు అంటే ఏమవుతుంది, లోపలికి వెళ్ళిన తర్వాత మన హ్యూమన్ బాడీలో అబ్డామ్లో ఏమవుతాయి, ఒకదానితో కెమికల్ రియాక్షన్ జరిగి పాయిజన్ అయినా అవ్వచ్చు. సో సమ్ టైమ్స్ మనకి జిల్లేడు లేదంటే సమ్ పాయిజనస్ కాంపౌండ్ గన్నేరు పప్పు, మనం చూడండి జీడిపప్పు తింటాం, పిస్తా పప్పు తింటాం, లేదంటే బాదం పప్పు తింటాం, ఇవన్నీ కూడా మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి వాట్ అబౌట్ ద గన్నేరు పప్పు? సో ఇట్స్ ద పాయిజనస్. ఎందుకని పాయిజనస్ అవుతుందండి? సో బికాస్ ఆఫ్ ఇట్ విల్ హ్యాపెన్స్ అంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన బాడీలో ఉన్న ఎమినో యాసిడ్స్ తోటి ఇవి రియాక్షన్ జరిగినప్పుడు ఇట్ రిలీజెస్ ద పాయిజన్. అంటే కెమికల్ రియాక్షన్ జరిగేది ఏం చేస్తుంది, పాయిజన్ అనేది అవుతుంది. పాయిజన్ అనేటప్పుడు ఏమవుతుంది, మనం చనిపోతాం. ఆర్గన్స్ అన్ని పనిచేయడం మానేస్తే మనం చనిపోవడం. అలాగే చూడండి, రీసెంట్గా ఏలూరులో సమ్ పాయిజనస్ ఫ్యూమ్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ది ఇండస్ట్రియల్ ఆర్ వాటర్. ఓకేనా? అంటే మనకి ఏమవుతాయి, కొన్ని ఫ్యూమ్స్ వస్తుంటాయి. ఆ ఫ్యూమ్స్ వచ్చినప్పుడు ఆ ఫ్యూమ్స్ని మనం కనుక పీల్చామనుకోండి మనకు అది విషవాయువు కింద వస్తుంది. మరి గాలిలో బోలన్నీ ఉంటాయి, అన్ని పీల్చిన అవ్వట్లేదు. సమ్ ఆర్ పాయిజనస్ అంటే మన బాడీ ఏమవుతుంది, దాన్ని తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు ఇలాగా దీనికోసమే ప్రకృతిలో మనకు దొరుకుతున్నాయి. ఆయుర్వేదం కానీ ఆయుర్వేదం మెడిసిన్స్, మన హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసి మనం క్యూర్ అనేది చేయొచ్చు. బట్ అది మన బాడీ మీద ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే అందులో ఉన్న కెమికల్ స్ట్రక్చర్ అందులో ఉన్న కెమికల్ ఏంటనేది తెలుసుకోవాలి. రసాయనిక పదార్థం ఏంటనేది తెలుసుకోవాలి. అందులో ఉన్న కెమికల్ తెలుసుకుంటే దానికి ఏం తెలుసుకుంటే దాని నుంచి స్ట్రక్చర్ని డెవలప్ చేస్తాం. దాని యొక్క స్ట్రక్చర్ ద్వారా ఏం తెలియజేస్తుంది అంటే అందులో ఆ స్ట్రక్చర్లో సబ్స్టిట్యూటింగ్ గ్రూప్స్ ఏమున్నాయి, ఎసిడిక్ గ్రూపా, బేసిక్ గ్రూపా, న్యూట్రల్లా, ఇవి మన బాడీ మీద ఏ విధంగా, మన మెటబాలిక్ సిస్టమ్ మీద ఏ విధంగా పనిచేస్తున్నాయి. అందుకనే ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక కొత్త మాలిక్యూల్ కనుక సింథసిస్ చేయాలి అంటే ఏంటంటే ఏదైనా ఒక కొత్త మాలిక్యూల్ కనుక సింథసిస్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం రా మెటీరియల్ ఒకటి తీసుకుంటాం, కెమికల్ సబ్స్టెన్స్ తీసుకుంటాం. ఈ కెమికల్ సబ్స్టెన్స్ యొక్క కెమికల్ స్ట్రక్చర్ని తెలుసుకుంటేనే న్యూ మాలిక్యూల్ సింథసిస్ అనేది చేయగలుగుతాం. ఓకేనా? యూ కెన్ నో ద స్ట్రక్చర్ ఆఫ్ ది అన్నోన్ ఆర్గానిక్ మాలిక్యూల్. అన్నోన్ మాలిక్యూల్ అంటే ఒక కెమికల్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ని కనుక మనం తెలుసుకోకపోతే దాని నుంచి ఇంకో పదార్థాన్ని మనం తయారు చేయలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపౌండ్ తీసుకున్న ఏ అనేది ఎసిడిక్ అనుకోండి, దీని నుంచి ఇంకోటి ఏం యాడ్ చేయాలి, ఎసిడిక్ బేసిక్ యాడ్ చేస్తే న్యూట్రల్ ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఇది ఎసిడిక్ అని ఎప్పుడు తెలుస్తుంది మనకి అంటే దాని యొక్క స్ట్రక్చర్ని, దాని యొక్క కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ని మనం తెలుసుకున్నప్పుడు దాన్ని ఏ పొజిషన్లో అటాక్ చేస్తే మనకి న్యూ ప్రోడక్ట్ అనేది వస్తుంది. వచ్చిన ప్రోడక్ట్ అనేది మన మెటబాలిక్ సిస్టమ్ మీద ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే దాని యొక్క స్ట్రక్చరల్ ఇలిస్ట్రేషన్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. స్ట్రక్చరల్ ఇలిస్ట్రేషన్ మనం ఎలా చేస్తామండి, బై యూజింగ్ దిస్ ప్రజెంట్ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, స్ట్రక్చర్ని ఇలిస్ట్రేట్ చేస్తాం. ఆ స్ట్రక్చర్ని తెలియజేస్తాం. అంటే ఒక మాలిక్యూల్ తీసుకుంటే ఒక మాలిక్యూల్ బల్కియర్ వెయిట్ అన్న ఒక మాలిక్యూల్ కనుక తీసుకుంటే ఆ మాలిక్యూల్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ కార్బన్స్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, ఆక్సిజన్స్, నైట్రోజన్స్ ఆర్ సల్ఫర్, ఎనీ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ మాలిక్యూల్. ఆ మాలిక్యూల్లో మళ్ళీ ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ విధంగా అటాచ్ అయ్యి ఉన్నాయి, ఒకదానితో ఒకటి ఏ విధంగా అటాచ్ అయ్యి ఉన్నది అనేది మనం దాన్ని ఏం చేస్తుందండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆర్ గెటింగ్ ఫ్రమ్ ది స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్స్. ఈ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్, ఏ కాంపౌండ్, అన్నోన్ కాంపౌండ్, ఒక తెలియని ఒక పదార్థం. తెలియనిదంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లీఫ్ తీసుకున్నాను, ఒక మ్యాంగో లీఫ్ కానీ లేదంటే నేరేడు లీఫ్ కానీ ఏదైనా ఒక లీఫ్ తీసుకున్నాను. ఆ లీఫ్ తీసుకున్నప్పుడు ఆ లీఫ్లో ఏముంటుంది అంటే దాన్ని ఇలా ప్రెషర్ కనుక చేస్తే మనకు ఒక సమ్ లిక్విడ్ లాగా గ్రీనిష్ కలర్ లిక్విడ్ వస్తుంది. ఇందులో ఈ లిక్విడ్లో ఏముంటుంది, సో సమ్ కెమికల్ అబ్స్ట్రాక్ట్ ఈస్ దేర్. ఆ కెమికల్ అబ్స్ట్రాక్ట్ ఏంటి అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ల్యాబ్లో దాన్ని టెస్టులు చేయాలి.
టెస్టులు చేయడంతోనే ఏమొస్తుంది, అది బేసికా, ఎస్టికా, న్యూట్రల్ అని తెలిసింది. ఇప్పుడు బేసిక్, ఎస్టిక్, న్యూట్రల్ తెలిసింది, కానీ మనకి ఇంకేం తెలియాలి, దాని స్ట్రక్చర్ తెలియాలి. ఏ బేసిక్ అంటే సరిపోద్దా, ఎస్టిక్ అంటే సరిపోద్దా, న్యూట్రల్ అంటే సరిపోద్దండి? అందులో ఏ కాంపౌండ్ ఉంది, ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామండి, స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్స్ యూజ్ చేసి స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మనం ఈ కాంపౌండ్ని మనకి ఏదైతే క్యూర్ చేస్తుందో, ఇప్పుడు ఉందే చూడండి, కోవిడ్-19కి వ్యాక్సిన్ ఫర్ ఎగ్జాంపుల్ భారత్ బయోటెక్ కోవాక్సిన్ అనే దాన్ని తయారు చేశారు. ఈ కోవాక్సిన్ తయారు చేసిన దాంట్లో ఏదైతే కెమికల్ ఉందో ఇప్పుడు అదేంటి, ఒకే స్టెప్లో మనకేం రాదు కదా. కోవాక్సిన్ తయారు చేసిన తర్వాత ఏం చేస్తాం, మెనీ స్టెప్స్ ఆర్ దేర్, అంటే ఒకదానితోటి యాడ్ చేసుకుంటూ వస్తాం. యాడ్ చేసిన మాలిక్యూల్ ఏదైతే కోవిడ్-19 వైరస్ ఉందో, ఓకేనా, కరోనా వైరస్ ఉందో, కోవిడ్-19 వ్యాక్సిన్కి మనకేం చేస్తాం, కోవాక్సిన్ని డీప్ చేసినప్పుడు ఇది దీంతో ఎక్కడ రియాక్ట్ అవుతుంది, రియాక్ట్ అవి అంటే ఎసిడిక్ సైడా, బేసిక్ సైడా, ఎక్కడైతే అక్కడ రియాక్టివ్ స్పీసీస్ ఉందో, అంటే కరోనా వైరస్లో ఎక్కడైతే రియాక్టివ్ స్పీసీస్ ఉందో ఆ రియాక్టివ్ స్పీసీస్ మీద మనం తయారు చేసిన వ్యాక్సిన్ వెళ్ళి రియాక్షన్ అనేది జరుగుతుంది. ఏం చేస్తుంది, దాని యొక్క రియాక్టివిటీని తగ్గించేస్తుంది. రియాక్టివిటీని ఎప్పుడైతే తగ్గించిందో అది ఏం చేస్తుంది, ఫర్దర్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అప్పుడు అది అక్కడతోటి కిల్ అవ్వడం జరుగుతుంది, అంటే న్యూట్రల్ అవ్వడం జరుగుతుంది. న్యూట్రల్ అవి మన బాడీలో కలిసిపోతే బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఆ వైరస్ ఏదైతే ఎన్నైతే మనకి లోపలికి వెళ్తూ ఉన్నాయో అన్నింటిని కూడా మన లోపల ఉన్న వ్యాక్సిన్ ఏం చేస్తుంది, న్యూట్రలైజ్ చేసేస్తుంది. న్యూట్రలైజ్ చేయడం అంటే కెమికల్లీ రియాక్టెడ్. ఈ కెమికల్ రియాక్షన్స్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది, ఆ స్ట్రక్చర్లో ఏ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, ఆ ఫంక్షనల్ గ్రూప్ యొక్క రియాక్టివిటీ ఏంటి, ఆ ఫంక్షనల్ గ్రూప్ మన బాడీ మీద చూడండి. ఇప్పుడు అన్ని వ్యాక్సిన్స్ ఒక 5-6 వ్యాక్సిన్స్ మన ఇండియాలో డెవలప్ చేశారు. వ్యాక్సిన్స్ అన్నిటి కూడా మనం వెంటనే వేసుకోలేకపోతున్నాం కదా. ఎందుకు వేసుకోలేకపోతున్నాం అంటే బికాస్ ఆఫ్ దాని యొక్క నేచర్ ఏంటి తెలియాలి. నేచర్ తెలిసిన తర్వాత హ్యూమన్ బాడీ మీద దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, 1 డేకి ఎలా ఉంటుంది, 1 మంత్కి ఎలా ఉంటుంది, 1 ఇయర్కి ఎలా ఉంటుంది, 5 ఇయర్స్కి ఎలా ఉంటుంది, లైఫ్లాగ్ ఎలా ఉంటుంది అనేది టెస్ట్లు అనేది చేయాలి. ఎందుకు టెస్టులు చేయాలంటే అది మన బాడీకి వెళ్ళిన తర్వాత మిగతా వాటితో కూడా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అప్పుడు జరిగినప్పుడు ఇది ఏం జరుగుతుంది అని అబ్జర్వ్ చేసి మనకు కనుక హార్మ్ఫుల్ కనుక కాకపోతే అప్పుడు ఆ మాలిక్యూల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ డెవలప్ చేసే మాలిక్యూల్స్ అన్నింటిని కూడా ఫార్మాసిటికల్ కంపెనీలో తయారు చేసే మాలిక్యూల్ అన్నింటినీ కూడా ఏమంటే సింథటిక్ మాలిక్యూల్ అంటాం. ఏమంటాయండి, సింథటిక్ మాలిక్యూల్ అని. దీన్ని సింథసిస్ అని కూడా అనొచ్చు. చేసే ప్రాసెస్ని సింథసిస్. ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ మాలిక్యూల్స్ ఇన్ ఏ ల్యాబొరేటరీ ఈజ్ కాల్డ్ యాజ్ సింథసిస్. ఓకేనా. సో ఇక్కడ ఫార్మాసిటికల్ కంపెనీస్ అన్నీ కూడా ఏం చేస్తాయండి, సింథసిస్ ద న్యూ మాలిక్యూల్ని సింథసిస్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఉన్న మాలిక్యూల్ని ఇంకా తయారు చేస్తూ ఉంటుంది డిమాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది పారాసిటమాల్, ఇట్స్ డిమాండబుల్, మనకి రెగ్యులర్గా ఫేవర్స్ ఉంటుంది, యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు ఏం చేస్తే ఒక కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ ఇంకో కంపెనీ తీసుకుని ఆ కంపెనీ ఈ కంపెనీ కలిసి ఏం చేస్తుంది, మార్కెట్లోకి కొత్త దాన్ని పారాసిటమాల్ని డెవలప్ చేసి మనకి సప్లై చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న వ్యాక్సిన్ ఉంది. ఇప్పుడు ఏదైతే వ్యాక్సిన్ ఉందో ఈ వ్యాక్సిన్ మరలా మనం ఏం చేస్తాం, సో ఇట్ విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్ టు ది అనదర్ ఇండస్ట్రీస్. దట్ మీన్స్ ఆ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏపీఏ, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్. ఈ ఏపీఏని మనం ఏం చేస్తాం, రిమైనింగ్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్కి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, ఆ కంపెనీలు కూడా ఈ వ్యాక్సిన్ తయారు చేయడం జరుగుతుంది. ఆ వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు మార్కెట్లో ప్రొడక్షన్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ అనేది ఎక్కువైందో యూటిలైజింగ్ అనేది పెరుగుతుంది, డిమాండ్ పెట్టి సప్లై అనేది అందరికీ కూడా జరగడం జరుగుతుంది. సో ఈ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఈ మాలిక్యూల్ యొక్క డెవలప్మెంట్ ఆల్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ దీన్ని ఏం చేస్తుంది, ఏదైతే ఒక ఇండస్ట్రీ అనేది ఒక ఫార్ములాని, ఒక డ్రగ్ని డిజైన్ చేసి
ప్రిపేర్ చేసి దాన్ని మార్కెట్లో రిలీజ్ చేసినప్పుడు సేమ్ డ్రగ్ని ఏం చేస్తుందండి రిమైనింగ్ కంపెనీ కూడా దాని యొక్క లైసెన్స్ తీసుకుని పర్మిషన్ తీసుకుని డెవలపింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఫార్మసీ పారాసిటమాల్ కనుక చూసుకుంటే ద మెనీ కైండ్స్ ఆఫ్ పారాసిటమాల్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ డోలోపైన్ అని పారా అని పారాసిటమాల్ అని అలా డిఫరెంట్ నేమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ టాబ్లెట్ కనుక చూసాం అనుకోండి డోమోప్రోజోల్, ఓమోప్రోజోల్, నెక్స్ట్ పెంటాప్రోజోల్. సో యాక్చువల్గా ఇక్కడ యాంటీ అల్సర్ డ్రగ్లో మనకి మెయిన్ ఉంటుంది ఏంటంటే పెంటాప్రోజోల్. పెంటాప్రోజోల్ అనేది మన యాంటీ అల్సర్ డ్రగ్లో ఉంటుంది. ఈ పెంటాప్రోజోల్ని మనం ఏం చేస్తాము అది ఇంకా యాక్టివ్గా పనిచేయడానికి డెవలపింగ్ చేస్తూ ఉంటాం. డెవలపింగ్ చేస్తూ మెనీ కంపెనీస్ ఆర్ ప్రిపేరింగ్ ద pentaprazole tablets, but their pentoprazoles are different. It is the combination of dichloroacetic acid and hydrochloric acid. That means చూడండి మీరు ఎప్పుడన్నా ఓమోప్రోజోల్ కానీ డోమోప్రోజోల్ కానీ తీసుకుంటే ఓమోప్రోజోల్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అలాగే ఇంకోటి కాంబినేషన్ ఇస్తారు యాంటీ అల్సర్తో పాటు పారాసెటమాల్ కాంబినేషన్, యాంటీ అల్సర్తో పాటు రిమైనింగ్ కాంబినేషన్స్. సో ద కాంబినేషన్స్ ఆర్ ప్రిపేర్డ్ are developed by the newly to the curing of our diseases. ఓకే, ఈ డిసీజెస్ అనేది మనకి ఏ విధంగా క్యూర్ చేస్తుందంటే ఆ డ్రగ్ని ఇంకా డెవలపింగ్ చేసే కొద్ది ఎప్పుడైతే డెవలపింగ్ అనేది జరుగుతూ ఉందో అప్పుడు మనకి ఏమవుతుందండి ఆ డిసీజ్ అనేది క్యూర్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మనకు వ్యాక్సిన్ ఇప్పుడు ఏదైతే తయారు చేశారో ఆ వ్యాక్సిన్ ఏం చేస్తుంది వన్ కంపెనీ ఈజ్ డెవలపింగ్ ద వ్యాక్సిన్, కోవాక్సిన్ ఆర్ కోవిషీల్డ్, బట్ ఇట్ ఈస్ డెవలపింగ్ నౌ మెనీ కంపెనీస్ 2 or 3 companies are developing. ఎందుకని సో ఇట్ ఈస్ డిమాండబుల్, డిమాండ్ ఉంది, ఒకే కంపెనీ తయారు చేసింది. ఇక్కడ ఏదైతే ఒక స్ట్రక్చర్ అనేది డెవలప్ చేశారో ఆ డెవలప్ చేసిన స్ట్రక్చర్ని వేరే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ అదే మాలిక్యూల్ని అదే ఫార్మాని చేస్తారు. కానీ ఏం చేస్తారు ఇక్కడ ఆ కంపెనీ వేరే పేరు పెట్టుకుంటారు. కాబట్టి మనకు మార్కెట్లోకి ఒకే రకమైన డ్రగ్ ఒకే రకమైన డిసీజ్ని క్యూర్ చేస్తారు, బట్ మనకి మెనీ నేమ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నేమ్స్లో అవైలబుల్ ఉంది. నేమ్స్ మారచ్చు కానీ అందులో ఉన్న ఇంగ్రీడియంట్ డ్రగ్ మాత్రం మారదు. సో కాబట్టి మనం ఏం చేయాలి ఏదైనా ఒక ట్యాబ్లెట్ కనుక తీసుకుంటే మనం మార్కెట్లో కనుక పర్చేజ్ చేస్తే దాని మీద ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్ కనుక మనం కంప్యూటర్లో కనుక కొట్టామనుకోండి నెట్లో కనుక సెర్చ్ చేస్తే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ మనకు వస్తుంది. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ వచ్చినప్పుడు అప్పుడు అందులో వస్తుంది ప్రికాషన్స్ ఉంటాయి. ఎందుకని ఇట్స్ హార్మ్ఫుల్, ఏ విధమైన హార్మ్ఫుల్ అది మనకి ఏ విధమైన హానికరమో అక్కడ చెప్తాడు. అవన్నీ కూడా మనం చూడాలి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి ఈ ట్యాబ్లెట్ యూజ్ చేయడం వల్ల. ఒక ట్యాబ్లెట్ తయారు చేయాలంటే ఒక డ్రగ్ ప్రిపేర్ చేయాలంటే ఇండస్ట్రియల్గా మెనీ కెమికల్ రియాక్షన్స్ ఆర్ టేక్స్ ప్లేస్. ఒక కాంపౌండ్ తయారు చేయడానికి చాలా రకాలైన కెమికల్ రియాక్షన్స్. అలాగే ఒక కాంపౌండ్ వన్ టైం నాట్ ప్రిపేర్డ్, ఒకేసారి ఒకసారిలో ఒక కెమికల్ రియాక్షన్తో ఒక ప్రోడక్ట్ అనేది ప్రిపేర్డ్ అవ్వాలి. ఒక ప్రోడక్ట్ అనేది ప్రిపేర్ అవ్వాలంటే ఒక 10-20 స్టెప్స్ అనేది కెమికల్ రియాక్షన్ చేస్తాయి. ఓకేనా, ఒక 10-20 స్టెప్లు జరుగుతూ ఉంటుంది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలాగా ఒక 20-30 స్టెప్స్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఆక్సిడైజ్ చేయాలి, రిడక్షన్ చేయాలి, లేదంటే ఏదైనా కాంపౌండ్ యాడ్ చేయాలి, కాంపౌండ్ రిమూవ్ చేయాలి. మళ్ళీ వచ్చిన దాంట్లో సమ్ రియాక్టెంట్స్ రియేజెంట్స్ యూజ్ చేస్తాం. యూజ్ చేసి రియేజెంట్స్ రియాక్టెంట్స్ మళ్ళీ ఎలిమినేట్ చేయాలి, దాన్ని బయటికి తీసేసి వచ్చిన కాంపౌండ్ని మరలా మనం ఏం చేస్తాం కాంపౌండ్స్ కమ్స్ ఇన్ లిక్విడ్, అమార్ఫస్, సాలిడ్, సెమీ సాలిడ్. సో ఈ విధంగా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. మళ్ళీ ఇవి మనం ఏం చేస్తాం డైరెక్ట్గా ప్యాక్ చేయం కదా, ప్యాకింగ్ కూడా మనం చేస్తాం. గ్రాన్యూల్స్గా చేయొచ్చు, ట్యాబ్లెట్స్గా చేయొచ్చు, సిరప్గా చేయొచ్చు, అలా డిఫరెంట్ కైండ్స్లో మనకి ప్రిపరేషన్ చేయడం అనేది ఇండస్ట్రియల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫార్మసిటికల్ ప్రొడక్షన్లో కాంపౌండ్ తయారు చేయడానికి మనకి రియాక్టర్స్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకని ఇట్స్ ఏ బల్కియర్ ప్రొడక్షన్. మనకి ప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది బల్క్ అంటే ఏంటి ఎక్కువ మోతాదు. సో జనరల్గా మనకి కెమికల్ రియాక్షన్స్ ల్యాబ్లో చేస్తాం. మన ల్యాబ్లో కెమికల్ రియాక్షన్ చేసినప్పుడు ఏం చేస్తామండి కోనికల్ ఫ్లాస్కో ఆర్బీ ఫ్లాస్కో తీసుకుంటాం. యూ కెన్ టేక్ ద కోనికల్ ఫ్లాస్క్ ఆర్ ఆర్బీ ఫ్లాస్క్.
ఇప్పుడు ఇందులో మనం ఏం తీసుకుంటాం, తక్కువ అమౌంట్ తీసుకుంటాం. ఎంత తీసుకుంటాం అంటే చాలా తక్కువ అమౌంట్, 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ తీసుకుంటాం. 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ తీసుకుని మనం ఏం చేస్తాం, దీన్ని ఫ్లేమ్ మీద హీట్ చేస్తాం. ఫ్లేమ్ మీద ఏం చేస్తామండి, హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ విధంగా ఫ్యూమ్స్ బయటకు రావడం జరుగుతుంది. హీట్ చేసిన కలిపిన తర్వాత దీన్ని తీసుకుని దీంట్లోకి ఏదైతే కెమికల్ యాడ్ చేస్తామో దాన్ని ఏం చేస్తాం, ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఏదైనా మనకి సాల్వెంట్ రియేజెంట్ కలిపి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ కానీ ఇలాంటి మిథనాల్ కానీ కలిపి ఏం చేస్తాం, దాన్ని 2 లేయర్స్ కింద సెపరేటింగ్ ఫనల్లో చేస్తాం. అందులో మనకి ఏదైతే ఉందో ఆ ఉన్నది ఏం చేస్తుంది, ఆర్గానిక్ లేయర్లోకి వస్తుంది, యాక్వైస్ లేయర్లోకి వస్తుంది. దాన్ని మళ్ళీ ఏం చేస్తాం, పించింగ్ అనేది చేస్తాం. దాని నుంచి ఏదైతే అందులో ప్రోడక్ట్ ఉందో దాన్ని బయటికి తీస్తాం. బయటికి తీసి దాన్ని ఏం చేస్తాం, ప్రెసిపిటేషన్ చేస్తాం. ప్రెసిపిటేట్ చేసినప్పుడు మనకు కావాల్సిన మాలిక్యూల్ వస్తుంది. ఈ కావాల్సిన మాలిక్యూల్ వచ్చిన తర్వాత వచ్చిన మాలిక్యూల్ ప్యూరిటీ ఎంత ఉందో చూస్తాం. ఎందుకంటే మాలిక్యూల్ చేస్తే 100% ప్యూరిటీ రాదు కదా, అందులో సబ్ ప్రోడక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఏం చేస్తాం, ప్యూరిఫికేషన్ అనేది చేస్తాం. ప్యూరిటీ చేసినప్పుడు ప్యూరిటీ మళ్ళీ ఏం చేస్తాం, ఆల్కహాల్ తీసుకుని ఆల్కహాల్ అది మిక్స్ చేసి హీట్ చేసి మళ్ళీ రీక్రిస్టలైజేషన్ కానీ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, ప్యూర్ కాంపౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అప్టైనింగ్ ద ప్యూర్ కాంపౌండ్. ఇప్పుడు ఈ ప్యూర్ కాంపౌండ్ మనం ఏం చేస్తాం, మనం అనుకున్న టెస్ట్ వచ్చిందా లేదా అని తెలియడం కోసం మనం ఏం చేస్తాం, ఆ టీఎల్సీ కానీ జీసీ కానీ హెచ్పిఎల్సీలు కానీ దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఫర్దర్గా ఏం చేస్తాం, స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ చేస్తాం. స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ ఎలా చేస్తాం, స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్ యూజ్ చేసి దాని యొక్క స్ట్రక్చర్ని కన్ఫర్మ్ చేస్తాం. ఆ స్ట్రక్చర్ని ఎలా కన్ఫర్మ్ చేస్తాం, యూవీ ఐఆర్ ఎన్ఎంఆర్ మాస్ స్పెక్ట్రోమీటర్ ద్వారా అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటి యొక్క రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే దాంట్లో తీసుకున్న కాంపౌండ్లో మనకి ఏంటండి ఒకదాంతో ఒకటి ఏ విధంగా కనెక్ట్ అయి ఉంది, దాన్ని మనం అనుకున్న స్ట్రక్చర్ వచ్చిందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏమవుతుందండి, ఒక కెమికల్ రియాక్షన్స్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. మరి ఇండస్ట్రీలో ఎలా తీసుకుంటారు, ఫార్మాసిటికల్. సో ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఈ విధంగా రియాక్టర్స్ అనేవి ఉంటాయి. ఏముంటాయండి, రియాక్టర్స్, పెద్ద పెద్ద రియాక్టర్స్ ఉంటాయి. ఈ పెద్ద పెద్ద రియాక్టర్స్లోకి ఏం తీసుకుంటారంటే ఈ పెద్ద పెద్ద రియాక్టర్స్లోకి మనకి ఏం తీసుకుంటారు, కాంపౌండ్ అనేది తీసుకుంటారు. కాంపౌండ్ తీసుకుని దీనికి ఏం చేస్తారంటే స్టీమ్ ద్వారా ఎనర్జీని వేస్తారు. ఇందులో కాంపౌండ్ తీసుకున్న తర్వాత దీన్ని హీట్ చేయాలి. హీట్ చేసినప్పుడు ఏం చేస్తారు, స్టీమ్ ఎనర్జీ హీట్ అనేది సప్లై చేస్తారు. దీంట్లోకి మనం ఏం చేస్తాం, అన్నీ కూడా మిక్స్ చేస్తాం. అంటే మనం తీసుకున్న సబ్స్టెన్స్ ఉంటుంది, రియాక్టెంట్స్ ఉంటుంది, రియేజెంట్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తాం, దీంట్లోకి స్టిరర్ ఉంటుంది. ఈ స్టిరర్ ఏం చేస్తుంది, ఈ రియాక్షన్ ఎప్పుడు కూడా తిప్పుతూ ఉంటుంది. స్టిరర్ తిరుగుతూ ఉంటే ఏమవుతుంది, రియాక్షన్ తిరుగుతూ ఉంటుంది. తిరిగిన తర్వాత ఈ రియాక్షన్ కంప్లీట్ అయిందో లేదు మనం ఏం చేస్తాం, దీని నుంచి శాంపిల్ని తీస్తాం. శాంపిల్ని మనం బయట తీసి ఆ రియాక్షన్ కంప్లీట్ అయిందో లేదనేది చూస్తాం. చూసిన తర్వాత రియాక్షన్ కంప్లీట్ అయితే దీని నుంచి డ్రైన్ అవుట్ చేస్తాం. డ్రైన్ అవుట్ తీసి దాన్ని ఏం చేస్తాము, దాన్ని మళ్ళీ దానికి సెపరేట్ సాల్వెంట్ని, రియాక్టెంట్స్ని, మనకు వచ్చిన సబ్స్టెన్స్ని సెపరేట్ అవుట్ చేసి అప్పుడు దాన్ని డ్రై చేసి టెస్ట్ చేసి ప్యూరిఫికేషన్ చేసి అప్పుడు దాన్ని మనం ఏం చేస్తామండి, అప్పుడు దాన్ని మనం మెడిసిన్ కింద అంటే టాబ్లెట్స్ కానీ గ్రాన్యూల్స్ కానీ లేదా సిరప్ కానీ ఇలాగ మనకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా దాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఆ విధంగా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కనుక చూస్తే ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ అనేది ఆ విధంగా జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ప్రొడక్షన్ కనుక చెప్తే ఎలా జరుగుతుందండి, ప్రిపరేషన్, మిక్సింగ్, ప్రిలిమినరీ కాంప్రహెన్షన్స్, దాని నుంచి కంప్రెషన్స్, దాని నుంచి గ్రాన్యూల్స్గా కానీ ట్యాబ్లెట్స్గా కానీ పిల్స్లో కానీ క్యాప్సూల్స్లో కానీ దాన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది అన్నమాట.
ఓకేనా. ఈ విధంగా ప్రిపేర్ చేసి మనం ఏం చేస్తాం, మెడిసిన్స్ అనేది తయారు చేస్తాం. సో ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మనం కానీ చూస్తే డాక్టర్ రెడ్డీస్ కానీ, అరబిందో కానీ, లారస్ కానీ, అలాగా ఇంకా చాలా కంపెనీస్, ఓకేనా, గ్యాలక్సీ కానీ, గ్లాక్సో కంపెనీ కానీ, ఓకేనా, సువిన్ ఫార్మా కానీ, ఓకేనా, గ్రాన్యూల్స్ ఫార్మా కానీ. సో ఇలాగా కనుక చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఇండియా. మన భారతదేశంలో అత్యధికంగా డెవలప్ అయ్యే ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది ఫార్మాస్యూటికల్ ఇండియా. ఎందుకంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో మనకి ప్రొడక్షన్ ఎంతైతే వస్తుందో దానికి రెండింతలు వేస్ట్ మెటీరియల్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కెమికల్ సబ్స్టెన్సెస్ కాబట్టి ఇవి కెమికల్ సబ్స్టెన్సెస్ మనకు బయటకు వదిలినప్పుడు చెరువులో కానీ, నదుల్లో కానీ, సముద్రంలో కానీ బయటకు వదిలేసినప్పుడు అవి ఏం చేస్తుంది, ఆ నేలనంతా కూడా సారవంతమైన నేలని, వాటర్ని పొల్యూట్ చేసేస్తుంది. అంటే పొల్యూషన్ అనేది వస్తుంది. అలాగే ఇది ప్రిపేర్ అయినప్పుడు గ్యాసెస్ అనేది లీక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కొవ్వూరు దగ్గర ఆంధ్ర ఫార్మ్ కెమికల్స్ ఉంటాయి. అక్కడ అన్నీ కూడా ఏం తయారు చేస్తుంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్, H2SO4 ఈ ప్రిపేర్ అవుతుంటాయి. కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ ఎక్కువ ప్రిపేర్ అవుతుంటాయి. ఈ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ బేసెస్ నుంచి మనకి ఫ్యూమ్స్ వస్తాయి. చూడండి, ఎల్లో కలర్ పైకి పెట్టి ఉంటాయి. ఫ్యూమ్స్ ఏం చేస్తుందండి, ఫ్యూమ్స్ వెరీ హార్మ్ఫుల్. ఆ ఫ్యూమ్స్ ఏమవుతాయి, గాలిలో వదిలేసిన తర్వాత అలాగా అది మళ్ళీ మనకి ఏమవుతుంది, వర్షం ద్వారా కానీ, మేఘం ద్వారా కానీ కిందకి దిగి భూమి మీద పడి అది వాటర్లో కలిసి అది మనకి వాటర్ మనం తాగిన మన బాడీలోకి వచ్చి మన బాడీ ద్వారా ఏమవుతుంది, ఆ ఆర్గన్స్ మీద, బోన్స్ మీద, గ్రోతింగ్ మీద, దాని మీద ప్రభావం చూపించి అవన్నీ కూడా మనకి చూపిస్తుంది. చాలా చోట్ల చూడండి, మనకి పొలాలన్నీ కూడా పంటల ఇండస్ట్రీస్ పక్కన ఎందుకు పండవు అంటే అవి ఏదైతే వేస్ట్ వాటర్ వదిలేస్తారో, వేస్టేజ్ అనేది ఎక్కువ ఏదైతే వాటర్లో కానీ పొలాల్లో కానీ వదిలేసారో అవి భూమి పీల్చేసుకోవడం వల్ల భూమిలో సారం కోల్పోతుంది ఈ కెమికల్స్ వల్ల. అందుకనే మన ఇండియాలో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎక్కువ ఉండడానికంటే ఇండియన్ రూల్స్ ఆర్ వెరీ రిలయబుల్. మనకున్న దాంట్లో ఇండియన్ రూల్స్ ఏంటంటే చాలా రిలయబుల్గా ఉండవు. ప్రతి ఒక్కరికి ఏం చేసినా పర్లా, పక్కడు ఎలా పోయినా పర్లేదని వదిలేస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియల్గా మనకేంటంటే ఇక్కడ ఎక్కువగా ఫార్మాస్యూటికల్ కంపెనీ డెవలప్ కూడా ఉంటుంది. అదే ఫార్మ్ కంట్రీలో అయితే అలా కాదు, దాన్ని మళ్ళీ జనరేషన్ చేసి హార్మ్ఫుల్ కాకుండా దాన్ని మళ్ళా వేస్ట్ కంట్రోల్ మేనేజ్మెంట్ అనేది చేసి దాన్ని బయటకు వదలాలి. అలా చేయాలంటే వాడికి డబుల్ ఖర్చు అవుతుంది. అదే ఇక్కడైతే అలా చేయరు, వచ్చినట్టు బయటకు వదిలేస్తారు. కాబట్టి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు అనేది తక్కువ ఉంటుంది. అంటే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చేయరు అనమాట. కావున తక్కువ ఖర్చు అవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఫార్మాస్యూటికల్ కారిడార్ చూడండి, మనకు వైజాగ్లో ఫార్మా కారిడార్ ఉంది. అలా హైదరాబాద్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. అలాగే మనకి కాకినాడ దగ్గర పెట్టారు. అలాగే రీసెంట్గా ఇక్కడ కూడా ఉన్నాయి. సో ప్రతి చోట కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అనేది ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఫార్మాలోనే ఎక్కువ రావడం జరుగుతుంది. మనకి ఇండియాలో సాఫ్ట్వేర్ కన్నా ఫార్మా కంపెనీలో ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటారు. ఎందుకంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అనేది ఇండియాలో ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా ద ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ మనం చూస్తే ఈ ప్రొడక్షన్ అనేది చాలా బల్కీగా జరుగుతుంది. మనకి దగ్గరలో మీరు ఏదైనా కంపెనీకి వెళ్ళి చూడొచ్చు ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది ఏంటని కూడా మనం చూడవచ్చు. ఓకేనా, చూసినప్పుడు అదంతా కూడా చాలా డేంజరస్గా ఉంటుంది. ఎందుకంటే కెమికల్ చూడండి ఎక్కువ ఫైర్ అనేది ఎక్కువ అవుతుండదు. ఫైర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫార్మాస్యూటికల్ కంపెనీలో వస్తుంది. ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసిన సాల్వెంట్స్ ఆల్ సాల్వెంట్స్ మేబీ ఆర్గానిక్. ఓకేనా, ఎసిటోన్ కానీ, ఇథనాల్ కానీ, మిథనాల్ కానీ ఇవన్నీ వాడతాం. ఇవన్నీ కూడా ఏంటంటే టొలిన్, గ్లైలిన్ ఇవన్నీ కూడా ఆర్గానిక్ సాల్వెంట్స్, హైలీ ఫ్లేమబుల్. ఒక్కసారి నిప్పంటున్న తర్వాత మొత్తం అంతా కూడా బ్లాస్ట్ అవుతుంది. సో కాబట్టి చాలా డేంజరస్ బట్ చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఈరోజు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కనుక డెవలప్ కానీ కాకపోతే మనకు వచ్చే వ్యాధుల నుంచి మనం క్యూర్ అవ్వలేము. సో కాబట్టి ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మనిషి యొక్క జీవితానికి, హ్యూమన్ బీయింగ్, మనుషులకి, జంతువులకి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రెక్టిఫై చేయడానికి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మెనీ కైండ్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఆర్ దేర్. ఓకేనా, థ్యాంక్ యూ.